హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లియాన్స్ క్యూజిన్. ఇవాళ మనం ఇంకో రకమైన ఫిష్ ఫ్రైని చూద్దాం. సో ముందుగా 2 స్పూన్స్ కారం పొడి తీసుకోవాలి, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ ఉప్పు. ఇప్పుడు ఇవన్నీ ఒక బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ కలుపుకుంటూ దీన్ని ఒక పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా పేస్ట్ థిక్గా ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఆ మసాలా తీసుకొని ఫిష్ ఫ్రై కోసమని ఆ ముక్కలకి కొంచెం కొంచెం అంటిస్తూ ఉండాలి, బాగా చుట్టుపక్కన, వెనక, ముందు. మసాలా మంచిగా అంటిస్తే దాని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రై చేశాక. ఇలా బాగా జాగ్రత్తగా మొత్తం అంటించుకుంటూ ఉండాలి. ఇలా అన్ని ముక్కలకి థిక్గా మసాలాని పెట్టి వాటిని కొంతసేపు మ్యారినేషన్కి పెట్టాలి. నేనైతే 1 గంట పాటు పెట్టుకున్నా, కానీ నైట్ మొత్తం పెట్టినా ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలా. సో ఇలా మసాలా పూసాక వాటిని కొంతసేపటి వరకు మ్యారినేషన్కి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని, తగినంత ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడయ్యే వరకు ఆగి అందులో మనం మ్యారినేట్ చేసుకున్న ఫిష్ని మెల్లిగా జాగ్రత్తగా అందులో వేసుకోవాలి. ఇలా అన్నీ వేసాక కొంతసేపటి వరకు అవి మీడియం ఫ్లేమ్లో బాగా వేగుతూ ఉంటాయి. ఒక 5 మినిట్స్ తర్వాత వీటిని మనం జాగ్రత్తగా తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు మళ్ళీ అవతల సైడ్ వేగే వరకు కొంతసేపు ఉంచుకోవాలి. 5 మినిట్స్ తర్వాత తిప్పుకోవాలి. చూసారుగా ఎంత బాగా, చూడ్డానికే తినాలనిపించే అంత బాగుంది అది ఫిష్. కొంచెం జాగ్రత్తగా తిప్పుకోవాలి, ఎందుకంటే చేప ముక్కలు విరిగిపోయే ఛాన్సెస్ బాగా ఎక్కువ ఉంటాయి. కొంచెం మెల్లిగా తిప్పుకున్నామంటే అవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు 5 నిమిషాల పాటు తిప్పుకున్న తర్వాత వాటిని నీట్గా ప్లేట్లోకి తీసుకొని ఈ విధంగా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చూసారుగా ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటేనే తినాలనిపించేస్తుంది. అదేవిధంగా ఇంకొన్ని ముక్కలు కూడా పక్కన పెట్టుకున్నాం కదా, సో వాటిని కూడా కొంచెం ఆయిల్ తక్కువైనందువల్ల కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ మిగతా ముక్కల్ని కూడా
ఉందో చూడండి.